నమస్కారము. లక్ష్మీ పద్మజ చెప్పే కథలకు స్వాగతం. దసరా నవరాత్రులలో ఈరోజు సరస్వతీదేవి అవతారము. ఈ రోజున ఈ కథలు విన్నా చదివినా కూడా మీకు విద్యాబుద్ధులు అనేవి మీ ఇంట్లో పిల్లలందరికీ కూడా విద్యాబుద్ధులు అనేవి కలుగుతాయండి. మనం వింటే మన పిల్లలకి విద్యాబుద్ధులు అనేవి కలుగుతాయి. మనం ధనాన్ని అయితే సంపాదించుకోగలుగుతాం, కానీ విద్యని మనం సంపాదించుకోలేము. అది మనకి తెలివితో మనం చదువుకుంటే వచ్చే విద్య అండి. అలాంటి విద్య మన సొంతం అవ్వాలి అంటే ఈ కథని విన్నా చదివినా కూడా విద్య అనేది మీకు లభిస్తుంది. ఇక కథలోకి వెళదాము. పూర్వకాలంలో గౌతమి నది తీరంలో రామాపురం అనే గ్రామం ఉండేది. అందులో రామశర్మ, సుమతి అనే దంపతులు ఉండేవారు. రామశర్మ ఆ ఊరిలో సీతారామచంద్రుల వారి ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తూ జీవించేవాడు. వీలున్నప్పుడు ఈ ఊరి వారి ఇళ్లలో పౌరహిత్యం కూడా చేస్తూ కాలం వెళ్ళబుచ్చేవాడు. ఆ దంపతులు జీవితం బాగానే గడిచిపోతున్నది, కానీ సంతానం లేకపోవటం వెలితిగా ఉండేది. వివాహం జరిగి 6 సంవత్సరాలైన సంతానం అనేది కలగలేదు. సంతానం కోసం వారు ఎన్నో వ్రతాలు చేశారు, ఎందరో దేవతలను ప్రార్థించారు కూడా, ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు. అయినా ఏమాత్రం ఫలితం లేకపోయింది. ఈ విషయం వారికి ఎప్పుడూ బెంగగానే ఉండేది. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు ఆ ఊరికి దూరదేశం నుండి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఊరి బయట ఉన్న పెద్ద చెట్టు కింద తన శిష్యులతో మకాం పెట్టాడు. పగలంతా పూజలతోనూ భజనలతోనూ కాలం గడిపి సాయంత్రం తన వద్దకు వచ్చేవారికి 4 మంచి మాటలు చెప్పేవాడు. ఊరివారు తమ ఇళ్లకు రమ్మని ఎంత ప్రాధేయపడినా వచ్చేవాడు కాదు. ఆ సాధువుకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసునని, ఎన్నో మహిమలు ఉన్నాయని జనం చెప్పుకునేవారు. ఇది విని రామశర్మ ఒకనాడు భార్యతో కలిసి ఆ సాధువును దర్శించుకున్నాడు. ఆ దంపతులిద్దరూ ఆ సాధువుకి నమస్కరించి తమకు సంతానము కలిగే ఉపాయం చెప్పమని ప్రార్థించారు. ఆ సాధువు కాసేపు కనులు మూసుకొని చేతిలోకి ఒక మామిడి పండుని తీసుకొని భార్య సుమతి చేతికి ఇచ్చాడు. మరునాడు ఏకాదశి అని ఉదయం స్నానం చేయగానే ఈ పండు తినమని, తప్పక చక్కటి పుత్రుడు జన్మిస్తాడని ఆశీర్వదించాడు. రామశర్మ దంపతులిద్దరూ సాధువుకి నమస్కరించి ఇంటికి వెళ్ళారు. ఇంటికి చేరగానే ఇంటి బయట రామశర్మ బావమరిది భార్య పిల్లలతో వచ్చి వీరి కోసం వేచి చూస్తున్నాడు. అన్నా వదినలు రావటం చూసి సుమతి ఎంతో సంతోషించింది. వారిని లోపలికి తీసుకెళ్ళి సాధువు ఇచ్చిన మామిడి పండును గూట్లో జాగ్రత్తగా పెట్టింది. ఆ రాత్రి వారందరూ కబుర్లు చెప్పుకుంటూ ఆలస్యంగా పడుకున్నారు. ఉదయాన్నే బావమరిది కృష్ణశర్మ హడావిడిగా బయటికి వెళ్ళవలసిన పని ఉండటం చేత సుమతి తెల్లవారుజామునే లేచి తమ్ముడికి వంట సిద్ధం చేసింది. ఈ హడావిడిలో సాధువు ఇచ్చిన మామిడి పండు మర్చిపోయింది. కృష్ణశర్మ దంపతులకు ఆ రోజు రాత్రి కానీ ఆ విషయం గుర్తుకు రాలేదు. మరునాడు ఉదయం స్నానం చేసి ఆ పండు చేతిలోకి తీసుకుంది. అయితే ఆ పండుకు ఒక పక్కన కొంచెం చీమలు పట్టి ఉన్నాయి. ఆమె ఆ చీమలను తీసివేసి కనులకు అద్దుకుని వెంటనే ఆరగించింది. మనస్సులో ఆ సాధువును తలుచుకొని ఆలస్యం చేసినందుకు క్షమించమని ప్రార్థించింది. తనకు మంచి సంతానం ప్రసాదించమని సకల దేవతలను వేడుకున్నది. ఆ మామిడి పండు ప్రభావం చేత సుమతి కొద్ది రోజులలోనే గర్భం దాల్చి పండంటి మగపిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి ఆ దంపతులు ప్రభాకర శర్మ అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. 5వ ఏడు రాగానే ఆశ్రమ పాఠశాలకు పంపారు. అయితే సాధువు ఇచ్చిన ప్రసాదం కొంచెం నిర్లక్ష్యం చేసిన కారణంగా అతడికి గురువులు ఎంత ప్రయత్నించినా ఏమాత్రం చదువు అబ్బటం లేదు. 3 సంవత్సరాలు గడిచినా ఒక్క అక్షరం మొక్క కూడా రాలేదు. రామశర్మకు ఎంతో బాధ కలిగి ఒకనాడు కొడుకుని ఎంతో విసుక్కున్నాడు. తండ్రి మాటలకు ప్రభాకర శర్మ ఎంతో బాధపడ్డాడు. ఉదయం లేవగానే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఊరి బయటకు వచ్చి అడవి దారి గుండా నడవసాగాడు. పిల్లవాడు కనపడక రామశర్మ ఎంతో వెతికాడు. అయినా లాభం లేకపోయింది. అడవికి వెళ్ళిన ప్రభాకర శర్మ అటు ఇటు తిరిగి రాత్రి సమయానికి ఒక పురాతన గృహం వద్దకు చేరుకున్నాడు. అదేదో ఆలయంలాగా అనిపించింది. చీకటి పడటంతో భయం చేత రాత్రి ఇక్కడే ఉందామనుకున్నాడు. గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ అంతా శుభ్రం చేసి ఒక పక్కగా పడుకున్నాడు.
ఆ రాత్రి వేళ ప్రభాకర శర్మకు ఒక దేవత ప్రత్యక్షమై ఇలా అన్నది: నాయన, నేను సర్వజ్ఞానానికి ఆది దేవతనైన సరస్వతిని. ఎంతో కాలంగా ఎవ్వరికీ పట్టనటువంటి ఈ ఆలయాన్ని నీవు శుభ్రం చేశావు. అందున ఈరోజు వసంత పంచమి, నాకెంతో ప్రీతికరమైన రోజు. ఈ పుణ్యదినాన నా ఆలయాన్ని శుభ్రం చేసిన నీకు ఎంతో పుణ్యం దక్కింది. నీకు సర్వ విద్యలను అనుగ్రహిస్తున్నాను. ఉదయాన్నే నీ ఊరికి వెళ్ళు, నీకు అన్నింటా శుభం జరుగుతుంది అని చెప్పి మాయమైంది. ప్రభాకర శర్మ ఉదయం లేవగానే అద్భుతమైన సరస్వతీమాత విగ్రహాన్ని చూశాడు. ఆలయం శుభ్రం చేసి ఆ తల్లికి నమస్కరించాడు. ఆ ప్రయత్నంగానే అతని నోటి వెంట అద్భుతమైన కవిత్వం వచ్చింది. ఆ తల్లిని ఎంతో దివ్యంగా కీర్తించాడు. ఆ తల్లి అనుగ్రహంతో అతడు తిరిగి ఇంటికి చేరాడు. తల్లిదండ్రులకు జరిగిన విషయమంతా చెప్పాడు రామశర్మ. దంపతులు ఎంతో సంతోషపడి ఊరిలోని ముఖ్యులను తీసుకొని అడవిలోకి వెళ్ళి అక్కడ జీర్ణావస్థలో ఉన్న సరస్వతి ఆలయం వద్దకు చేరారు. అందరూ కలిసి ఆ ఆలయాన్ని శుభ్రం చేసి కొన్ని రోజుల తర్వాత బ్రహ్మాండమైన ఉత్సవాలు చేశారు. అక్కడ ఆలయ గోడలపై ఉన్న శాసనాల ద్వారా అక్కడ ఉన్న సరస్వతీమాతను సాక్షాత్తు వ్యాసుల వారు ప్రతిష్ఠించినట్లుగా గ్రహించారు. అటు తర్వాత కొంతకాలానికే ఈ ప్రదేశం శ్రీ సరస్వతీదేవికి ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఆ తల్లిని ఆరాధించిన వారికి సంపూర్ణ జ్ఞానం కలుగుతుందని భక్తులు గ్రహించారు. చదువుల తల్లి సరస్వతీదేవి మాఘ శుద్ధ పంచమి నాడు ఉద్భవించింది. భక్తుల పాలిటి కల్పవల్లి అయిన ఆ తల్లి తన భక్తుడు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తికి వైశాఖ శుద్ధ పంచమి నాడు ఈ జ్ఞాన సరస్వతి వ్రతం అనుగ్రహించింది. ఏ నెలలోనైనా పంచమి నాడు ఈ వ్రతం ఆచరిస్తే అద్భుత ఫలితం కలుగుతుంది. ప్రత్యేకించి వసంత పంచమి నాడు సరస్వతీదేవి ఏ ఆలయంలోనైనా ఏ విద్యా సంస్థల్లోనైనా ఈ వ్రత కథలు చదివిన వారికి, ప్రసాదం స్వీకరించిన వారికి సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. ఆ తల్లికి అరటి పండ్లు కానీ, రేగు పండ్లు కానీ, చెరకు ముక్కలు కానీ నివేదింపవచ్చును. ఈ వ్రతం ఆచరించిన వారి సంతానం చక్కటి విద్యావంతులు కాగలరు. అన్ని పరీక్షలలో విజయం సాధించగలరు. ఆ కుటుంబం సర్వ శుభాలను పొందగలదు. ఇలా సరస్వతీదేవి మొదటి అధ్యాయం విన్నాం కదండి. రెండవ అధ్యాయం కూడా విందాము. కాస్త ఓర్పుగా ఓపికగా ఈ కథ కనుక వింటే తరతరాలకి మన పిల్లలకి విద్యాబుద్ధులు అనేవి అబ్బుతాయండి పూర్తిగా. పూర్వకాలంలో ఆంధ్రదేశంలో గోదావరి తీరాన మహాదేవపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పురాతన శివాలయం ఉండేది. ఆ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించాడని ప్రజలు అనుకునేవారు. మహదేవపురంలోని ప్రజలందరూ ఎంతో సఖ్యంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు. ఆ గ్రామంలో పాఠశాల మాత్రం లేక పిల్లలను దూర ప్రాంతాలకు పంపవలసి వచ్చేది. గ్రామంలో ఒక పాఠశాలను నెలకొల్పాలని గ్రామ పెద్దలు ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ఎందుకో అది కార్యరూపం దాల్చేది కాదు. ఎప్పుడు చూసినా ఏవో అడ్డంకులు వచ్చేవి. ఇలా ఉండగా ఆ ఊరికి ఒకనాడు పురుషోత్తమ శాస్త్రి అనే పండితుడు కుటుంబ సమేతంగా వచ్చాడు. పురుషోత్తమ శాస్త్రి సర్వశాస్త్ర పారంగతుడు. ఊరి వారందరూ అతడిని తమ ఊరిలోనే ఉండమని అర్థించారు. అతడి కుటుంబం సుఖంగా ఉండటానికి అన్ని సదుపాయాలు సమకూరుస్తామని ఇక్కడే కుటుంబంతో ఉండి తమ ఊరి పిల్లలకు చదువు నేర్పించమని అన్నారు. పురుషోత్తమ శాస్త్రి అందుకు సరేనన్నాడు. కొద్ది రోజులకే ఆ ఊర్లో ఒక చిన్న పాఠశాల ప్రారంభమైంది. పిల్లలందరూ ఇక్కడే చదువుకోసాగారు. పురుషోత్తమ శర్మ పాఠశాల 2 సంవత్సరాలు బాగానే నడిచింది. కానీ 3వ సంవత్సరం నుండి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎందుకో గాని ఇక్కడ చదివిన పిల్లలకు చదువు సరిగ్గా అబ్బేది కాదు. దానివలన తల్లిదండ్రులు తమ పిల్లలను మెల్లమెల్లగా ఈ పాఠశాల నుండి మాన్పించి వేరే ఊరికి పంపేవారు. ఇలా 5 సంవత్సరాలు అయ్యేసరికి పాఠశాలలో కేవలం 5గురు విద్యార్థులు మాత్రమే మిగిలారు. పురుషోత్తమ శాస్త్రికి చాలా బాధ కలిగింది. ఈ పాఠశాల నడపటం సాధ్యం కాదనుకున్నాడు. కానీ అలాగని ఊరు విడిచి తిరిగి తన ఊరు వెళ్ళాలంటే మనసు ఒప్పుకోలేదు. 5 సంవత్సరాలు ఇక్కడ ఉండటం చేత ఈ ఊరిపై ఎంతో మమకారం ఏర్పడింది పురుషోత్తమ శాస్త్రికి. ఒకనాడు ఒక ఆలోచన వచ్చింది. చదువుల తల్లి సరస్వతిని ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలనుకున్నాడు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే తప్ప ఈ పాఠశాలకు వైభవం కలగదని తలచాడు. ఎలాగైనా ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవాలని గట్టిగా సంకల్పించాడు.
ఆ మరునాటి నుండి పురుషోత్తమ శాస్త్రి కఠోర ఉపవాసం చేస్తూ కేవలం పండ్లనే ఆహారంగా స్వీకరిస్తూ ప్రతిదినము సరస్వతీదేవిని అనేక సూత్రాలతో పూజించాడు. ఇలా 40 రోజులు కాగానే సరస్వతీమాత కరుణించింది. ఆ తల్లి పురుషోత్తమ శాస్త్రికి కలలో కనపడి ఇలా చెప్పింది: నాయనా పురుషోత్తమ శాస్త్రి, నీ కఠోర దీక్షకు మెచ్చాను. ఈ పాఠశాల తిరిగి దివ్య వైభవం వచ్చే మార్గం చెబుతాను, సావధానంగా వినవలసి ఉంది అని ఇలా చెప్పసాగింది. నాయనా పురుషోత్తమ శాస్త్రి, నీవు జ్ఞాన సరస్వతి వ్రతం అనే వ్రతాన్ని ఆచరించు. ఇది నాకు ఎంతో ప్రీతికరమైనది. ఈ వ్రతం మాన్వితమైనది. ఈ వ్రతాన్ని వీలైనంత త్వరలో నీ పాఠశాల ప్రాంగణంలో ఆచరించు. ఈ వ్రత ప్రభావం చేత నీ పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. ఈ వ్రతంలోని 5 కథలు చదివిన వారికి సర్వజ్ఞానము లభిస్తుంది. ఈ వ్రతం ఆచరించే వారికి సర్వ శుభాలు కలుగుతాయి. ఏ పాఠశాలలోనైనా, ఏ విద్యా సంస్థలోనైనా, గురువుల చేతనైనా, పాఠశాల యజమానుల చేతనైనా, ఆ ఊరి వారి చేతనైనా ఈ వ్రతం ఆచరింపచేయవచ్చును. ఏ పాఠశాలలో ఈ వ్రతం సంవత్సరంలో ఒక్కసారైనా ఆచరింపబడుతుందో ఆ పాఠశాలలో విద్యార్థులు సంపూర్ణ జ్ఞానవంతులవుతారు, అన్ని విద్యలలో ఆరితేరుతారు. వారికి నా అపార అనుగ్రహం కలుగుతుంది, ఎంతో అద్భుతమైన జ్ఞాపక శక్తి కలుగుతుంది. ఏ విద్యార్థి అయినా ఈ వ్రతంలోని 5 కథలను ఏ పరీక్షలకైనా ముందు చదివినచో వారికి ఆ పరీక్షలలో జయము కలుగుతుంది. పాఠశాలల యందు ఏ నెలలోనైనా పంచమి, ఏకాదశి తిథులందు ఆచరించవచ్చును. ఆ రోజులలో విద్యార్థులకు ఈ 5 కథలు వినిపించినచో వారు మంచి విద్యావంతులవుతారు, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. ఏ విద్యా సంస్థలలో ఈ వ్రతాన్ని శ్రీ పంచమి నాడు ఆచరిస్తారో అక్కడ చదివే విద్యార్థులకు అన్ని పరీక్షలలోనూ జయం కలుగుతుంది. ఆ విద్యా సంస్థలకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వచ్చే వారమే శ్రీ పంచమి. నీవు ఆనాడు నీ పాఠశాలలో ఈ వ్రతాన్ని ఆచరించు, శుభం కలుగుతుంది అని చెప్పి సరస్వతీమాత అంతర్ధానమైంది. ఈ మాటలు విన్న పురుషోత్తమ శాస్త్రి ఎంతో ఆనందించాడు. ఆ తల్లి తనను అనుగ్రహించినందుకు ఆ జగన్మాతను ఎన్నో విధాల కొనియాడాడు. మరునాడు ఉదయం ఊరి పెద్దలకు రాత్రి తనకు కలిగిన స్వప్నం గురించి చెప్పాడు. వారందరూ ఎంతో సంతోషించారు. ఊరి వారందరి సహాయంతో పురుషోత్తమ శాస్త్రి శ్రీ పంచమి నాడు శ్రీ జ్ఞాన సరస్వతి వ్రతం ఎంతో వైభవంగా ఆచరించాడు. ఈ వ్రతం ఆచరించిన ఫలితంగా ఆ పాఠశాల కొద్ది కాలంలోనే ఎంతో అభివృద్ధి చెందింది. అనతి కాలంలోనే చుట్టుప్రక్కల ఊళ్ళలో ఎంతో పేరున్న విద్యా సంస్థగా పేరుగాంచింది. అటు తర్వాత కాలంలో ఆ పాఠశాల శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంగా పేరొంది పెద్ద విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. సరస్వతీ మాత అంతటి కరుణామయురాలు. ఆ తల్లిని ఆరాధించిన వారికి విద్యా వినయాలు లభిస్తాయి, చదువుపై సంపూర్ణ ఏకాగ్రత ఏర్పడుతుంది, అద్భుతమైన గ్రహణ శక్తి కలుగుతుంది, జ్ఞాపక శక్తి ఎంతో వృద్ధి చెందుతుంది. ఆ తల్లి సెలవిచ్చినట్లుగా అందరూ ఆ జ్ఞాన సరస్వతి వ్రతం నిత్యము ఆచరించి శుభప్రదంగా జీవించవచ్చును. 2వ అధ్యాయం పూర్తి అయింది కదా. ఇప్పుడు 3వ అధ్యాయం కూడా విందాము. విద్యాబుద్ధులు మీకు వెంటనే కలగాలి అంటే ఈ కథలు వినక తప్పదు. పూర్వకాలంలో కృష్ణా తీరంలో పండితపురం అనే అగ్రహారం ఉండేది. అందులో అనేక బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. అగ్రహారంలో ఒక పెద్ద వేద పాఠశాల ఉండేది. చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకునేవారు. ఈ పాఠశాలలో చదివిన వారు ఎన్నో శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యం సాధించి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేవారు. సాక్షాత్తు ఆ సరస్వతీదేవి ఈ విద్యాపీఠంలో నడయాడుతుందని ప్రజలు చెప్పుకునేవారు. ఈ పాఠశాలకు అంత గొప్ప పేరు ఉండేది. ఈ వేద పాఠశాలలో ఎందరో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉండేవారు. ఈ వేద పాఠశాలను రోజు ఊడ్చి శుభ్రం చేయడానికి వీరయ్య అనే పనివాడు ఉండేవాడు. పాఠశాల పెద్ద విస్తీర్ణం గల స్థలంలో ఉండేది. దాదాపు 5 ఎకరాల ప్రాంగణం. ఆ పాఠశాల ఆవరణలో ఒక చోట చక్కటి హయగ్రీవుని శిల్పం ఉండేది. అలాగే ఆ పాఠశాల ప్రార్థనా భవనంలో ఒక చక్కటి సరస్వతీదేవి విగ్రహం ఉండేది. ప్రతిరోజు ఉదయం విద్యార్థులందరూ ఈ భవనంలో ప్రార్థన చేసి సరస్వతీదేవికి నమస్కరించి అటు తర్వాత బయట ఉన్న హయగ్రీవునికి నమస్కరించి తమ తమ తరగతులకు వెళ్ళేవారు.
వీరయ్య ప్రతిరోజు ఈ ప్రార్థనా భవనాన్ని శుభ్రం చేసేవాడు. వీరయ్యతో పాటు అతని కుమారుడు గోపయ్య పక్కనే తిరుగుతుండేవాడు. గోపయ్యకి కేవలం 3 సంవత్సరాలు. తండ్రితో పాటే ఆ పాఠశాల మొత్తం తిరుగుతుండేవాడు. చిన్నవాడైన గోపయ్యని ఎంతో తేజస్సు ఉట్టిపడుతున్న సరస్వతీదేవి విగ్రహం ఎంతో ఆకర్షించింది. ఆ తల్లి కనులలో ఆప్యాయత, అనురాగం ఆ పిల్లవాడిని కట్టిపడేసేది. ప్రతిరోజు ఉదయం ఆ విగ్రహం ఎదురుగా ఆ తల్లిని చూస్తూ ఉండిపోయేవాడు. గోపయ్య ఆడుతూ పాడుతూ 5 సంవత్సరాల వయస్సుకు వచ్చాడు. తన వయస్సు పిల్లలు కొందరు ఆ పాఠశాలలో చదువుకొనటం చూశాడు. తనకు అలా చదువుకోవాలని ఉండేది. కానీ తన తండ్రి ద్వారా ఇది తనకు సాధ్యపడదని తెలుసుకున్నాడు. తండ్రితో పాటే ప్రతిరోజు ఆ పాఠశాల తిరుగుతూ ఎక్కడన్నా పాఠ్యపుస్తకాలు కనపడితే కనులు కద్దుకొని పెట్టేవాడు. కొందరు విద్యార్థులు తమ పుస్తకాలు సరిగ్గా ఉంచుకొనక ఇటు అటు పారవేసేవారు. గోపయ్య వీటిని తీసి కనులకద్దుకొని చక్కగా పేర్చి పెట్టేవాడు. ఇలా పెరిగి పెద్దవాడై 12 సంవత్సరాల వయస్సుకు వచ్చాడు. తండ్రికి పొలం పనులలో సాయం చేస్తుండేవాడు. ఉదయం పూట మాత్రం వేద పాఠశాల ఆవరణ మొత్తం తానే శుభ్రంగా ఊడ్చేవాడు. చివరన ప్రార్థనా మందిరంలోని సరస్వతీమాత విగ్రహానికి మ్రొక్కేవాడు. వచ్చే జన్మలోనైనా తనకి ఈ పాఠశాలలో చదువుకునే భాగ్యం కలిగించమని ప్రార్థించేవాడు. రోజు ఇతడిని గమనిస్తున్న సరస్వతీదేవికి గోపయ్యపై అనుగ్రహం కలిగింది. ఆ తల్లి ఇతడిని అనుగ్రహించాలని తలచింది. ఒకరోజు ఆ ఊరికి కాంచీపురం నుంచి మహాపండితుడు వచ్చాడు. అంత గొప్ప పండితుడు వచ్చిన సందర్భంలో మరునాడు ఉదయం పెద్ద వేదసభ నిర్వహించబడింది. ఆ రోజు ఉదయాన్నే గోపయ్య తండ్రితో కలిసి పండిత సభ జరిగే ప్రదేశాన్ని చక్కగా శుభ్రం చేశాడు. కాసేపటికి ఆ సభంతా వేద పండితులతోనూ వేద పాఠశాల ఉపాధ్యాయులతోనూ విద్యార్థులతోనూ నిండిపోయింది. కాంచీపురం పండితుణ్ణి ఘనంగా సన్మానించారు. ఇదంతా గోపయ్య దూరంగా నుంచొని ఎంతో ఉత్సాహంగా చూస్తున్నాడు. పండితులందరూ రకరకాల శాస్త్ర విశేషాలపై మాట్లాడారు. చివరన కంచి నుంచి వచ్చిన ఆ మహాపండితుడు అనేక శాస్త్ర విషయాలపై మాట్లాడి చివరన వ్యాకరణానికి సంబంధించిన ఒక సమస్యను చెప్పి అక్కడ ఉన్న వారిని సమాధానం చెప్పవలసిందిగా అడిగాడు. తాను ఎన్నో వేద సభలలో ఈ సమస్యను అడిగానని ఎవ్వరూ సరైన సమాధానం చెప్పలేకపోయారని అన్నాడు. అందరూ ఈ సమస్యను విన్నారు. కానీ అక్కడ ఉన్న వేద పండితులు కానీ ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ సమాధానం చెప్పలేకపోయారు. ఆ క్షణంలోనే సరస్వతీమాతకు గోపయ్యను తాను అనుగ్రహించాలని తలచింది. వెంటనే దూరంగా ఎక్కడో నుంచున్న గోపయ్య అందరికీ వినపడేలాగా గట్టిగా ఇలా అన్నాడు. ఆ సమస్యకు సమాధానం నేను చెప్తాను అన్నాడు. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. వారు ఏదో చెప్పబోయేటంతలో గోపయ్య ఆ వ్యాకరణ సమస్యకు చక్కగా వివరంగా సమాధానం చెప్పారు. అక్కడ ఉన్న వారి నోట మాట రాలేదు. అందరూ ఆశ్చర్యపడుతుండగా అక్కడ ఉన్న సరస్వతి విగ్రహం నుంచి ఇలా వినపడింది. నాయనలారా, ఈ గోపయ్యకు చదువంటే ఎంతో శ్రద్ధ. ఏ స్తోత్రాలు రానప్పటికీ నిత్యం నన్ను ఆరాధించాడు. నేను ఇతడికి ఈ క్షణంలోనే సర్వ విద్యలను అనుగ్రహించాను అని వినపడింది. అక్కడితో అక్కడ ఉన్న వారందరూ తమ గర్వానికి సిగ్గుపడి సరస్వతి కటాక్షం పొందిన గోపయ్యను ఘనంగా సన్మానించారు. తరువాత కాలంలో గోపయ్య మహాపండితునిగా పేరు తెచ్చుకొని ఎందరో గొప్ప శిష్యులను తీర్చిదిద్దారు. సరస్వతీ మాత అంతటి కారుణ్యమూర్తి. ఆ తల్లిని నిత్యం స్మరించే వారికి సర్వశాస్త్ర జ్ఞానము లభిస్తుంది. అన్ని పరీక్షలందు విజయం లభిస్తుంది. అన్ని కార్యాలందు శుభం కలుగుతుంది. ఆ తల్లికి ఇవే నా నమస్కారములు. ఇలా మనం 3 అధ్యాయాలు ఆ సరస్వతీ మాత గురించి తెలుసుకున్నాం కదండి. ఇవి మీకు పిల్లలు కనుక ఉంటే మీ పిల్లలకి ఈ కథలు వినిపించారు అంటే విద్యాబుద్ధులు తప్పకుండా లభిస్తాయి. ఎందుకంటేనండి మనము ధనం కావాలి అంటే రకరకాలుగా మనకి చదువు ఉన్నా లేకపోయినా సంపాదించుకోవచ్చు. కానీ చదువు అనేది ఎంత డబ్బు పెట్టినా మనం కొనలేనిది. అది మన తెలివితో మన జ్ఞానాన్ని పెంచుకొని ఆ తల్లి కథలు విని ఆ తల్లిని ప్రార్థించుకుంటే మనకు ఆ విద్య అనేది అబ్బుతుంది. అందుకే ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా పిల్లలకి సరస్వతీదేవి పూజను చేసుకోవాలి అని మనం అలవాటు చేయాలండి. ఇంత మంచి కథలను మీకు అందించినందుకు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ కొట్టండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అండి.